ఐఏఎస్ అధికారి అవ్వాలి అంటే 100 రకాల కష్టాలు పడాలి. జీకేతో దగ్గర నుంచి వివిధ అంశాల మీద కంటిన్యూగా హార్డ్ వర్క్ చేయాలా, కష్టపడాలా, చదవాలా, సక్సెస్ అవ్వాలా, కింద పరీక్షలు అయిన తర్వాత ఇంటర్వ్యూలు, అవన్నీ అయిన తర్వాత ప్రొబేషనరీ, అది అయ్యాక మెయిన్ పోస్టింగ్. ఈ 3 అడుగులు వేసి 3వ అడుగు దగ్గర వేసిన ఒక తప్పటడు. ఐఏఎస్ అనేటటువంటిది ప్రజాసేవకులు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటిది పాలనాపరమైనటువంటిది. పాలకులు అనేటటువంటి వాళ్ళని సేవకులుగా ప్రజలు కోరుకుంటున్నారు తప్పించి ఏదో నెత్తినెక్కే వాళ్ళుగా కోరుకోవట్లేదు. రాజకీయ నాయకులే అట్లాగా వ్యవహరిస్తుంటే తీసి అవతల పెడుతున్నారు. ఐఏఎస్లను అయితే తీసి పక్కన పెట్టలేరు కాబట్టి చూస్తుంటారు. కానీ ఆ ఒక ప్రొబేషనరీ ఐఏఎస్ ఏదైతే ఇప్పుడు వివాదంలో ఉన్నటువంటి పూజా కేల్కర్ అక్కడ దాకా వచ్చింది. అక్కడ అహంకారపూర్తిగా ప్రవర్తించింది. తన సీనియర్లని లెక్క చేయాల. ఆ సీనియారిటీ వాళ్ళని పట్టించుకోకపోవడంతో ప్రారంభమైన దెబ్బ ఇప్పుడు ఆవిడికి సంబంధించిన 100 లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రమంగా ఇప్పుడు ఆవిడ శాంత వెనక్కి పంపిస్తారో చూడాలి. పలు వివాదాల కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుని నియామకం మీద పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలతో ఆమె శిక్షణ ఉన్నతాధికారులు నిలిపేశారు. ఈ నెల 23వ తేదీలో ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించారు. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడం వంటి ఆరోపణలతో పూజా కేత్కర్ వార్తలు నిలిచిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని జిల్లా శిక్షణ కార్యక్రమం నుంచి పూజా కేత్కర్ని రిలీవ్ చేస్తున్నట్టు సాధారణ పరిపాలన విభాగం ప్రకటనలో చెప్పింది. కేత్కర్ సమర్పించిన దివ్యాంగ ధృవీకరణ పత్రాల మీద కూడా పుణె పోలీసులు విచారణ జరగబోతున్నారు. దివ్యాంగుల శాఖ కమిషనర్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. అంటే తను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో పోస్ట్ సంపాదించింది, ఏ ప్రాబ్లము లేదు. అంటే దొంగ సర్టిఫికెట్లతో తప్పుడు మార్గాల్లో అడుగుపెట్టింది. ఎక్కడికైనా సరే మనం ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటే ఎదురు దెబ్బ తగులుతుంది. ఇక్కడ ఈ అహంకారం లేకపోతే తెలిసేది కాదేమో ఆవిడ ఏ కోటా కింద వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఆదిలోనే హంసపాదయింది, దెబ్బతింది.